రెండు వస్తువులండి విరుద్ధ ధర్మం కలిగినవి అవుతే కలవండి, కలవు. ఇప్పుడు నీళ్లలో నీళ్లు పోయండి కలిసిపోతాయి, నీళ్లలో నూనె పోయండి కలవదు, పైన తేలిపోతుందండి నూనె. ఎందుకంటే విజాతీయమైన వస్తువులండి రెండు. సజాతీయమైన వస్తువులు అయితే కలిసిపోతాయి, నీళ్లలో నీళ్లు కలిసిపోతాయి కానీ నీళ్లలో నూనె కలవదు. అదేవిధంగా భగవంతుల్లో ఎవరు కలుస్తారు? పాపరహితమైనటువంటి నిష్కల్మషమైనటువంటి చిత్తం గల వారు కలుస్తారు. ఎందుకంటే భగవంతుడు ఎంత శుద్ధుడో మనస్సు కూడా అంత శుద్ధంగా ఉండాలి. పతంజలి మహర్షి వాట్ ఈజ్ సాల్వేషన్ అనే డెఫినేషన్ చెప్తున్నారండి ఇక్కడ యోగ సూత్రం, పతంజలి యోగ సూత్రం. సాల్వేషన్ అంటే మోక్షం అనగా ఏమి? సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. యోగ సూత్రం అండి, అద్భుతమైంది, పతంజలి రాసినాడు. సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. మోక్షం, కైవల్యం అంటే మోక్షం. వాట్ ఈజ్ సాల్వేషన్? మోక్షం అంటే ఏమిటి? సత్వ పురుష, పురుష అంటే భగవంతుడు, సత్వ అంటే మనస్సు. భగవంతుడు ఎంత పవిత్రుడో, దేవుడు ఎంత శుద్ధుడో, నీ మనస్సు కూడా అంత శుద్ధంగా ఉంటే దే బోత్ మిక్స్ టుగెదర్. ఆ రెండు కలిసిపోతాయి. సాధర్మ్యం అంటే అదండి. సరే, సమానమైనటువంటి జాతి గలవి రెండు కలిసిపోతాయండి, అదే మోక్షం. కానీ మనస్సు అపవిత్రంగా ఉండి మరి దేవుడు పవిత్రుడుగా ఉన్నాడు ఎట్లా కలుస్తుంది? కానీ పాపి, అపవిత్రుడు, అశుద్ధమైన కార్యక్రమాలు కలిగిన వాడు ఎప్పుడు కలవలేడండి దేవుడితో. ఇట్స్ ఇంపాసిబుల్. అజ్ఞానంలో పడి నానా బేభత్సం బాధలు పొందాల్సిందే. కనుక సత్వపురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. శుద్ధిత్వంలో అనగా శుద్ధత్వంలో గనక సామ్యత్వం గనక పొందితే అదే మోక్షం. మోక్షం ఊరికి కలవరిస్తే ఎట్లాగండి?